హాయ్ అండి. ఇది నా టైలరింగ్ జర్నీ అండి. ఫస్ట్‌లో నేను టైలరింగ్ నేర్చుకోవాలని నా మనసులో ఒక ఆశ ఉండేదండి. అయితే ఆ టైలరింగ్ చేసేవాళ్ళని చూసి అసలు ఎలా నేను చేయగలదునా? నేను నేర్చుకోగలదునా? అసలు ఒకలాంటి ఆలోచన అండి ఆళ్ళని చూసి అసలు ఎన్నో ఎన్నో ఆలోచనలొచ్చేసాయి. ఒక భయం కూడా కలిగేది నేను చేయలేను ఆళ్ళకిలాగా. వాళ్ళు కాబట్టి చేయగలుగుతున్నారు నేనెక్కడ చేయగలను? ఇలాంటి ఆలోచనలన్నీ నేను మనసులో పెట్టుకునేదాన్ని. అయినప్పటికీ ఏదో ఒక మూల నేర్చుకోవాలని ఆశ అండి. నిజానికి నేను బ్లౌజులు కుట్టించుకోవడానికి మెషిన్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా బ్లౌజులు ఇచ్చి వెనక్కి రాకుండా వాళ్ళెలా కుడతన్నారంట అని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. చేసొచ్చిన తర్వాత కూడా వాళ్ళు కుట్టే విధానం అవన్నీ నా మైండ్‌లో ఇలా ఇలా మెదులుతా ఉండేది. ఏంటి అసల నేను నేర్చుకుంటే బావున్ను. నేను ఖాళీగా ఉంటున్నాను. ఆ టైలరింగ్ నేను నేర్చుకుంటే బావున్ను. నాకొచ్చిద్దా అనుకున్నానండి. అయితే ఒకరోజు ఇలాగే ఫోన్‌లో క్లాసులు చెప్తారు కదండీ! టైలరింగ్ క్లాసులు. ఆ క్లాసులు చూస్తూ ఉండేదాన్ని. నేర్చుకునేదాన్ని కాదు గానీ కంటిన్యూషన్‌గా ఒకదాని తర్వాత ఒకటి అలా చూస్తా ఉండేదాన్నండి. అలా చూస్తూ చూస్తూ చూద్దాం బానే కుట్టేత్తన్నారు ఈజీగా. ట్రై చేద్దామని సెకండ్ హ్యాండ్‌లో మిషన్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాక చాలా చాలా ఇలాగ చిన్నగా కుట్టేసరికి అలా కళ్ళు లాగేసి, మెడ లాగేసి, తలపోటొచ్చేసి ఒకలాంటి ఏదో నీరసం వచ్చేసేది. బాబు ఇది నేను చేయలేను అనిపిచ్చేసేది. పడుకుండి పోయేదాన్నొచ్చి. మళ్ళీ లేసి ఏమైనా చేయాలని మళ్ళీ ట్రై చేసేదాన్ని. అలా చేస్తూ చేస్తూ ఉండేదాన్ని. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం విషయం అండి. అయితే ఇప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం అని పట్టుదల ఉంటే ఏదైనా చేయగలము అన్న విషయం నాకు వర్తిస్తదని మరి నా నా విషయంలో అయితే వర్తించిందండి. పట్టుదలతో నేర్చుకున్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మిషన్ కుట్టగలుగుతున్నాను. చాలామంది కస్టమర్లు కూడా మనకున్నారండి కుట్టించుకునేవాళ్ళు. ఆ విధంగా నేను ఇప్పటి వరకు మిషన్‌లో సక్సెస్ అయ్యానండి. ఒక 10 సంవత్సరాల విషయం అండి ఇది.